తొందర ఏం లేదు, మెల్లిగా మెల్లిగా తినండి. కోటి ఎక్కడో లడ్డేరా ఎరా నిశ్చితార్థం ఆపుతామని మాటిచ్చి సిగ్గు లేకుండా తింటున్నారు. అన్నం తింటూ సిగ్గుపడకూడదు మావా, నువ్వేం కంగారు పడకు, మేము చూసుకుంటాగా. ఒరే బాబ్జీ ప్రొసీడ్. అంతేనా? ఏంట్రా ఇది? కనబట్లేదా ఏంటని అడుగుతున్నావు? అన్నంలో రాయి. ఓ పెద్ద రేటా ఏమిటి బాబు? ఏంటిది? రాయి ఎందులో ఉంది? అన్నంలో. మరి అన్నంలోకి రాయి ఎలా వచ్చింది? అన్నంలోకి రాయి ఎలా వస్తుంది బాబు? అన్నంలోకి రాళ్ళు ఎలా వస్తాయి బాబు? అంటే మాకే తెలుసు, మేమన్నా బయట తీసుకుని పెట్టావు కదా. అన్నంలో రాళ్ళు కలుపు తినే వాళ్ళు కనబడుతున్నావా? అది కాదు బాబు. ఏమైంది? అన్నంలో ఇంకొక రాయి. మావా, ఈ పట్ట తెలవాడు మనల్ని చెప్పాలని చూస్తున్నాడు. అయ్యో ఏంటి చూసారా? చూసారా అన్నంలో ఎంత పెద్ద రాయి చూసారా? అన్నంలో రాళ్ళు పెట్టుకుని తినే వాళ్ళు కనబడుతున్నా. ఎందుకు పెట్టుకున్నారండి? ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చిందా? అయ్యో, అన్నంలో రాళ్ళు కలిపి మగ పిల్లి వారి మీద అత్యప్రయత్నం చేస్తావా? ఈ పెళ్లి మాకొద్దు, వెళ్ళిపోతావు. ఊరుకోండి, ఎప్పటి నుంచి ఆడపిల్లి వారిని ఆడపట్టించేస్తున్నారు. కానివ్వండి, భోజనాలు కానివ్వండి. పట్ట తెలవాడా, అన్నంలో కంకరాలు కలిపావు. మనందరం చెప్పాలని చూసావు. చెప్పేరా, చెప్పే మావా, వెళ్ళిపోతాం. పోతా ఇక్కడ నుంచి. అవతలంతా గొడవ జరుగుతుంటే శుభ్రంగా బెక్కుతూ కూర్చుంటారు ఇక్కడ. ఇందాక నేను చూస్తున్నాను, ఒక్క ముద్దు కూడా నన్ను తినవటం లేదు. నేను ఈ జన్మలో ఒక్క పెళ్లి కూడా వెళ్ళను. ఎన్నినా పోతేను కనీసం కాఫీ కూడా తాగను. ఇదే ఈ కంచెల పని మరి చెప్పదాం. అమ్మో, నాన్న వస్తున్నాడు. రండి త్వరగా వెళ్ళిపోయి అక్కడి నుంచి. నెమ్మదిగా తీరా, చెవి తెగిపోతుంది. అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను లేపాలనిపించింది. ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు? జాతకం చెప్తాను కడతారండి. మరి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేహాను. దోచుకోవడానికా? దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. దున్నపోతా పక్కలో పడుకున్నావేంట్రా? ఏది? ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చో వారం రోజులు అయింది. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది. ఏమని? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అరే అరే రే, అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరం రా. ఈ చేతి కంటే నా చేతికి ఉంటేనే బాగుంటది. రే 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 ఏం చేస్తున్నావు రా? అమ్మో రే, చెయ్యిరా. వీణ వాయిస్తున్నావు ఏంటారు అక్కడ? రే 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 వేస్ట్ ప్లేసే కదా. అబ్బా, వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు, ఇదేనా? అయి నా జాతకం పేపర్లు కాదు. మరి? రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ ఆడి జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు. నువ్వేమో 30+, ఆడేమో 50+. నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+. ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావేగా నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గాని. వెళ్ళొస్తానే. సారీ. అర్జునా, అర్జునా రే అర్జునా, అర్జున. ఎందుకు అరుస్తారు? నేను పిలుస్తాను. అర్జునా. నేను అర్జునా అని అంత గట్టిగా పిలిచినా రాలేదు. అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసావేంట్రా? ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు? ఇంకెవడ్రా? ఆ కిడ్నీలో స్టోన్ గాడు. అబ్బా, నేను ముందే చెప్పాను బావా. ఏమని? వెనక ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త అని చెప్పావా? చెప్పినా నేను వెళ్ళలేదా? ఏమిరా మహేష్, మసాలా దోశ తింటావా? అవును సార్, చాలా బాగుంది. తింటారా? నాకు వద్దులే గాని మన అల్లావుద్దీను, పవన్ కళ్యాణ్ వరంగల్లో ఉండారంట్రా. ఎవరు చెప్పారు సార్ మీకు? బసవన్న దొరే స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్రా. వాళ్ళు అలాగే చెప్తారు సార్. మీరు అసలే అమాయకులు. కమల్ హాసన్ టైపు. ఎవరు చెప్పినా నమ్ముతారు. దే ఆర్ నాట్ దేర్ యార్. యారు లేదు, టమాటా షారు లేదు. నాలాంటి మహాత్ముల మాటలు మీలాంటి మూర్ఖులు వినరు సార్. అదే సార్, పవన్ కళ్యాణ్ లేడంటే నమ్మరండి సార్. సంపేచ్చా మొత్తం మూసుకొని లోపలికి వా. ముందు మీరు మూసుకొని వెళ్ళండి సార్. షేపు
వీడు ఇక్కడ ఉంటాడు అనుకోలేదు సార్. ఒరే పవన్. హాయ్ అంకుల్, పిలిచారంట? పవన్, నన్ను ఒక్కడే వదిలేసి వచ్చేసావేంటి పవన్? హూస్ పవన్? ఐఎమ్ వంశీ. ఓ, వరంగల్ వచ్చి పేరు మార్చుకున్నావా? వరంగల్ వచ్చి పేరు మార్చుకోరేంటి సార్? బై బర్త్ వంశీ. ఒరే, నేను నీ గురువుని రా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డాను నువ్వు నా అనుష్కనా ఐశ్వర్య రాయ? హూస్ దిస్ అంకుల్? వెరీ ఇరిటేటింగ్. నేను వంశీ అంటే నమ్మడే ఈ బాల్ది. నువ్వు వంశీ ఏమిరా? నువ్వు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్? ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరా? చూడు అంకుల్, నేనే పవన్ కళ్యాణ్ అయితే అలావుద్దీన్ని కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉండాలి, లేదా వాడిపై నా కోపం ఉంటే చంపేసి ఉండాలి. తీసుకొచ్చి నీకెందుకు అప్పు చెప్తాను? నేను నమ్మాలి. ఆర్డర్ ఆర్డర్. నేను నమ్ముతున్నాను. ఇతను పవన్ కళ్యాణ్ కాదు, వంశీ. ఈ కేసు ఇంతటితో కొట్టేస్తున్నాను. వాడు చెప్తున్నాడు కదా, అల్లావుద్దీన్ లేచే వరకు వెయిట్ చేద్దాం. సార్, మీరు తెలుసుకోండి సార్. నేను మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా. అల్లావుద్దీన్ లేచే వరకు ఈ నుంచి చిన్న పురుగు కూడా కదలడానికి వీల్లేదు. ఇంతకీ ఊరెళ్ళి ఏం పండిస్తావు? ఇడ్లీ పండిస్తా. ఇడ్లీలా? అవును సార్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా కష్టంగా ఉంది. ఇడ్లీ పండిద్దామని. ఏం పూరి చపాతీ దోశ కూడా పండించుకోవచ్చు కదా? నువ్వు చెప్పలేదని. నేను ఇక్కడ లేని వెళ్ళిపోయా. నా బండికి ఏగాడి క్షవరాని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డాక్యుమెంట్ పెట్టుకొని? నాది డాక్యుమెంటా? yes. దీని ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా. ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీ కా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్స్ ఆప్ అయిపోతున్నాను అంత కట్టుంటారు. ఈ డాక్యుమెంట్ కొంటే అద్దనా కూడా రాదు. ఏంటే ఉన్న పలానా 1,25,000 కొంటామని కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్ లోనే? అవును. కో